హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 91వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. తను ఏదో పిచ్చిది. ఏవేవో ఆలోచనలు మనసులో పెట్టుకుని నిన్ను సలహాలు అడగడానికి వస్తే ఎంత మంచిగా చెప్పి పంపించావు. ఎప్పుడు మాతో దురుసుగా ప్రవర్తించే స్వప్నవేనా నువ్వు? అన్నాడు కిషోర్ చిరునవ్వు నవ్వుతూ. రండి కూర్చోండి, మాట్లాడదాం. మీరు ఏదో పని మీద వచ్చినట్టున్నారు అంది స్వప్న. స్వాతి బయటకు వెళ్ళింది. ఇదే సమయం అనుకుని నేను దగ్గరికి వచ్చాను. కానీ స్వాతి కూడా ఇక్కడికే వచ్చిందన్న విషయం నాకు తెలియదు అని అన్నాడు కిషోర్. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చారన్నమాట. అక్కలాగానే మీకు కూడా ఏమైనా సలహాలు కావాలా బావగారు? అంది స్వప్న. జీవితం మీద ఒక స్పష్టత ఉన్నవాణ్ణి. నాకెందుకు సలహాలు? కానీ ఇంత పరిపక్వతతో మాట్లాడుతున్నావు నువ్వు. నా తమ్ముడితో ఎందుకు అలా చేస్తున్నావు? వాడేదో చెప్పాడు. మీ ఇంట్లో ఏదో జరుగుతుంది. మీ అక్క కోసం నువ్వు ఏదో చేస్తున్నావని. కానీ బ్రతకడానికి దారులు ఎన్నో కదా. ఆ మార్గమే ఎందుకు? వద్దని మీ అక్కకు చెప్పకుండా దాన్ని సమర్థిస్తూ తనకు సహాయం చేస్తూ నా తమ్ముడిని కూడా ఎందుకు బాధ పెడుతున్నావు? నేను చాలాసార్లు చూశాను నా పిల్లల విషయంలో నీ ప్రవర్తన. అప్పుడే తెలిసింది నువ్వు ఏంటి అనేది. తమ్ముడి దగ్గర నీ ప్రవర్తన నటించినట్లుగా అనిపిస్తుంది. అమ్మతో కూడా అలాగే ఉంటావు. అది ఎందుకో నాకు అర్థం కాదు. మేమందరం నీకు దగ్గరగా ఉండడం ఇష్టం లేదని, ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నారేమో అనిపించేది. అందుకే వాడిని నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏమీ అనకుండా మేము ఇంట్లో నుండి వెళ్ళిపోయాం. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరిద్దరూ బాగుంటే చూడాలని ఉంది స్వప్న. ఈ పనులన్నీ మానేసి వాడిని చక్కగా చూసుకో అన్నాడు కిషోర్. నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ బావా. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు అందరిలాగే బ్రతకాలని ఉంది. కానీ ఎవరు బ్రతకనిచ్చారు? అమాయకురాలినని, అందంగా ఉంటానని బుట్టలో వేసుకుని వాడుకున్నంత వాడుకొని వదిలేయొచ్చు అనుకునే కదా నీ తమ్ముడు నన్ను మాటలతో మభ్యపెట్టి వాడేసుకున్నాడు. నేను గనక గడుసుగా ఉండి అతన్ని బెదిరించకపోయి ఉంటే పెళ్లి చేసుకుని ఉండేవాడా అసలు? లేదుగా. మా అమ్మ మా జీవితం బాగుండాలని, తనలా మేము బ్రతకొద్దని పోరాటం చేసింది. కానీ మళ్ళీ అదే రొంపిలోకి దింపారు మా అమ్మని. తల్లితో చేసింది పిల్లలతో కూడా చేయాలని చూస్తే తట్టుకోలేక, అతని నుండి తప్పించుకోవాలని చూస్తే పశుబలాన్ని చూపించాడు. నిస్సహాయ స్థితిలోకి మార్చి లొంగ తీసుకోవాలని చూశాడు. మరి నేనేం చేయాలి? అతనికి లొంగిపోయి మా బతుకులు ఇంతే, మేము ఇంతే బ్రతకాలి అంటూ ఊరుకోవాలా? అందుకే అంటూ తన జీవితంలో జరిగిందంతా చెప్పింది స్వప్న. స్వప్న కథ విన్న కిషోర్ కళ్ళు చెమ్మగిల్లాయి. జరిగింది ఏదో జరిగిపోయింది స్వప్న. నా తమ్ముడిని కూడా నేను సమర్థించడం లేదు. కానీ ఇక నుండి అయినా మీరు బాగుంటే చూడాలని ఉంది. మీ అక్కకు కూడా ఏదైనా దారి మనమే చూపిద్దాం. కానీ ఇలాంటి పనులు చేయకండి. నువ్వు ఇలా చేస్తున్నందుకు వాడు సంతోషంగా ఉండలేడు. నా తమ్ముడు సంతోషమే నాకు కావాల్సింది అన్నాడు కిషోర్. ఎంత స్వార్థపరులండి. మీ తమ్ముడు సంతోషం మీకు కావాలి, కానీ నా వాళ్ళ సంతోషం నాకు వద్దా? అంది స్వప్న. తనకి ఎంత కావాలి? ఎందుకు ఇలా ఒక్కొక్కరి దగ్గర లక్షలు లక్షలు దోసేస్తున్నారు? ఏం చేసుకుంటావు డబ్బులు? నిజమే, ఒప్పుకుంటాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు అన్యాయమే చేశారు. నా తమ్ముడు కూడా ఎంతో మందిని మోసం చేశాడు. కానీ ఒకటి గమనించావా? వాడు కేవలం ఆడపిల్లల విషయంలోనే అలా ఉంటాడు. కానీ మరే విషయంలోనూ చెడ్డవాడు కాదు. ఆడపిల్లల్ని కూడా వాడేమి హింసించడం, బెదిరించడం, డబ్బు ఆశ చూపించి తను సొంతం చేసుకోవడం లాంటివి చేయలేదు. అయినా జరిగింది మంచి పని అని సమర్థించడం లేదు. వాడిని కూడా ఎప్పుడు నేను సమర్థించలేదు. ఆ విషయంలో ఎప్పుడూ తిడుతూనే వస్తున్నాను. ఆడపిల్లల ఉసురు పోసుకుంటావురా, జీవితంలో బాగుపడవు అంటూ వాడిని హెచ్చరిస్తూనే వచ్చాను. వాడు ఏదో కుర్రతనంతో, మోహంతో, కోరికతో అలా చేశాడు. కానీ ఏ ఒక్క ఆడపిల్లని బెదిరించలేదు, బెదిరించి లొంగ తీసుకోలేదు. కేవలం ప్రేమతో మాత్రమే వాళ్ళని సొంతం చేసుకున్నాడు. ఇక మరి ఏ విషయంలోనూ వంక పెట్టడానికి, తప్పు ఎత్తి చూపించడానికి నా తమ్ముడి దగ్గర లోపాలు లేవు. నువ్వు అది గమనించే ఉంటావు. నిన్ను కూడా మార్చుకోవాలని, నీతో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడే కానీ
నీపై కక్ష సాధింపు లేదంటే కోపం ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు, గమనించావా? అలాంటి వాడిని ఇంకా ఎందుకు బాధ పెడతావు చెప్పు అన్నాడు కిషోర్. నువ్వు చెప్పావు కదా బావా, చేసిన తప్పులకు ఫలితం అనుభవించాలని. అదే అనుభవిస్తున్నాడు, అది నా రూపంలో, అంతే. మీ తమ్ముడు మంచివాడైతే అతని కష్టాలు త్వరలోనే తీరిపోతాయి, నేను శాశ్వతంగా దూరమైనప్పుడు అంది స్వప్న. లేదు స్వప్న, శాశ్వతంగా దూరం అవ్వడం ఎందుకు? నీకు ఒక మంచి జీవితం ఉండాలి, ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి అన్నాడు కిషోర్. మా కుటుంబం గురించి నా గురించి తెలిసాక కూడా ఇంకా నేను మీ తమ్ముడితో ఉండాలని కోరుకుంటున్నావా బావా నువ్వు అంటూ ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. పరిస్థితులకి తలొగ్గావు నువ్వు, తప్పితే నీ తప్పు నాకేమీ కనిపించలేదు స్వప్న. అయినా నీకు అన్యాయం చేయాలనుకున్న వారందరికీ బుద్ధి చెబుతూనే వచ్చావు కదా. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇంతింత డబ్బును ఎందుకు సంపాదిస్తున్నావు? ఏం చేస్తావు? ఎందుకు నీకు డబ్బు పిచ్చి? వదిలేసాయి. ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు మీ అక్కకు సరిపోదా చెప్పు? మొత్తం తనకి ఇచ్చేసాయి. తన పాపతో సంతోషంగా ఉండమని చెప్పు. ఇక నువ్వు తమ్ముడితో ఉండి చాలు. వాడు నిన్ను జీవితాంతం సుఖంగా చూసుకుంటాడు. నీకు నచ్చినట్లుగా బతుకుతాడు వాడు. నువ్వు చెప్పిందల్లా వింటాడు. నీకు నచ్చితే మాతో కలిసి ఉండు, లేదు అంటే నువ్వు వాడు ఇద్దరి. కానీ మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అన్నాడు కిషోర్. అది సాధ్యం కాదు, ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిందే అంది స్వప్న. ఎందుకు వెళ్ళిపోతావు? చెప్తున్నా కదా, వాడి అంత నీచుడు కాదని అన్నాడు కిషోర్. తప్పులైతే చేశాడు కదా, ఆ తప్పులకి శిక్ష కూడా అనుభవిస్తున్నాడు ప్రతిరోజు నా రూపంలో. ఇక అయిపోయింది. ఇంతకంటే హర్షని నేను ఎక్కువగా బాధ పెట్టను బావా. ఇక ఈ ఇంటి గురించి మర్చిపో. వీలైతే మీ తమ్ముడికి వేరే పెళ్లి చేసేసుకో. ఇక మీరు ఎప్పుడు నా దగ్గరికి రావద్దు అంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? వాడు నీకు శాశ్వతంగా దూరం కావాలని ఇప్పటికి కూడా అనుకోవడం లేదు. నువ్వు మారితే నీతో ఉండాలి అనుకుంటున్నాడు అన్నాడు కిషోర్. నేను మారడం అనేది జరగదు. నేను బ్రతికినన్ని రోజులు ఇలాగే బ్రతుకుతాను అంది స్వప్న. పిచ్చి పట్టిందా అంటూ పైకి లేచాడు కిషోర్. అప్పుడే స్వప్నిక ఇంట్లోకి అడుగుపెట్టింది. తన వైపు చూసిన కిషోర్, తినేనా మీ అక్క? ఏమ్మా, చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తావా? నీ జీవితం బాగోలేదని చెల్లి జీవితం కూడా అలాగే కావాలనుకుంటా అన్నావా? ఏం చేసుకుంటారేంటి డబ్బులు? మీరు సంపాదించింది చాలు. ఆ డబ్బులు తీసుకుని వీలైతే ఎటైనా వెళ్ళిపో, లేదంటే మీ చెల్లితోనే నీ కూతుర్ని చూసుకుంటూ ఉండు. అంతేకాని ఈ పనులు ఇంకా మానేయండి. ఈ ఇల్లు కూడా అమ్మేసి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం. ఎవరికి మనం తెలియని చోటికి వెళ్ళిపోదాం. కావాలంటే మీ చెల్లికి నా తమ్ముడితో పద్ధతిగా నడుచుకోమని చెప్పు. డబ్బు పిచ్చి పట్టింది. డబ్బులు సంపాదించి ఏం చేస్తుంది? పోయేటప్పుడు అన్ని బొందలు వేసుకుని పోతుందా అన్నాడు కిషోర్. ఎక్కువ మాట్లాడుతున్నారు అంటూ కిషోర్ వైపు వేలు చూపించి కోపంగా చూసింది స్వప్నిక. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీరు మీ